ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముద్రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని 2016లో విడుదల చేసిన జీవో నెంబర్ 61 అమలు చేయాలని జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజులకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ చొప్పరి శంకర్ ముద్రాజ్, మన ముద్రాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాలో ముందున్నటువంటి కులం ముద్రాజ్ కమ్యూనిటీ. మేము ఈ రాష్ట్రంలో 6000 పైచీలకు మత్స్య సహకార సంఘాలు ఉంటే దానిలో 5000 మత్స్య సహకార సంఘాల్లో మేము ముద్రాజులు మత్స్యకారులుగా కొనసాగుతున్నాం. అంటే రమారమి 90% ఇలా మత్స్యకారులుగా ఉన్నాం. గతంలో ప్రభుత్వం మేము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు, ఇంత పెద్ద జనాభాకు ఎమ్మెల్సీలు ఇవ్వలేదు, కార్పొరేషన్ ఇవ్వలేదు. వీళ్ళ డెడికేషన్ కమిషన్ వేసినారు. మా వాటా మాకు రావాలి, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మాట్లాడుతున్నాం. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ముదిరాజులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.